జమ్మూ కాశ్మీర్లో రేపు రెండో విడత పోలింగ్ జరగనుంది. 26 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా సహా పలువురు ముఖ్య నేతలు పోటీలో ఉన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిత్య పర్యవేక్షణ ఉంటుందంది ఈసీ. జమ్మూ కాశ్మీర్లో సెకండ్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సిద్ధమైంది. 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలకు ఓటింగ్ యంత్రాలు, అధికారులను తరలిస్తుంది ఈసీ. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్ సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో మాజీ సీఎం ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా పోటీ పడుతున్నారు. కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, జీకే పీసీసీ చీఫ్ తారిక్ హమీద్ కర్రా సహా పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. దీంతో రెండో విడత పోలింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జమ్మూ కాశ్మీర్ రెండో విడత ఎన్నికల్లో 239 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 8 అసెంబ్లీ సెగ్మెంట్లున్న శ్రీనగర్ జిల్లాలో 93 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 5 స్థానాలున్న బుద్గాం జిల్లాలో 46 మంది, రాజౌరి జిల్లాలోని 5 స్థానాలకు 34 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పూంచ్ జిల్లాలో 3 స్థానాలకు 25 మంది అభ్యర్థులు, గందర్బల్ జిల్లాలో 2 స్థానాలకు 21 మంది అభ్యర్థులు, రియాసీ జిల్లాలో 3 స్థానాలకు 20 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో 25,78,000 మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పొలిటికల్ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. 10 ఏళ్ల బీజేపీ వైఫల్యాలను కాంగ్రెస్, ఎన్సీ విస్తృతంగా ప్రచారం చేసింది. మరోవైపు బీజేపీ ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లింది. జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. దీంతో రెండో దశ పోలింగ్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేయాలంది ఈసీ. అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీగా భద్రత ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టింది ఎన్నికల సంఘం.